వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో అమర్నాథ్ యాత్రికులపై దాడి చేసి చంపి గాయపరిచిన ఉగ్రవాదులను శిక్షించాలని బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే కాళీప్రసాద్ డిమాండ్. రెండు 2025 10వ తరగతి ఫలితాల్లో తిరుపతి శ్రీ బాబా విద్యానికేతన్ విజయ బేరి. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా ఉగ్రవాదుల దాడులకు అమరులైన వారికి శాంతి చేకూరాలని కోరుతూ ర్యాలీ. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా ఉగ్రవాదుల దాడులకు అమరులైన వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ లక్షపేట పట్టణం పాత బస్టాండ్ నుంచి గాంధీ చౌక్, బీట్ బజార్ల మీదుగా ఊత్కూరు చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఉగ్రవాదుల దాడుల్లో అమరులైన వారికి అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఉగ్రవాదులను భారత ప్రభుత్వం తుడిచిపెట్టాలని కోరారు. అనంతరం బీజేపీ నాయకులు మరియు హిందూ బంధువులందరూ పాల్గొని మరణించిన వారికి సంతాపం తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ అమాయక ప్రజలపైన జరిపిన ఈ దాడిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఊరికే వదలరని, పాకిస్తాన్ ఉగ్రవాదులు దీనికి తగిన భారీ మూల్యం తప్పక చెల్లించుకుంటారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో లక్షపేట పట్టణంలోని పలు సంఘాల ఆయా పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఏదైతే ఉగ్రవాదులు హిందువుల లక్ష్యంగా దాడి చేసినారో ఇది సిగ్గుచేటైన విషయం. వెన్నుపోటుగా సైనికుల దుస్తుల్లో వచ్చి దొంగతనంగా దొంగచాటుగా దాడి చేసినారు. ఈ యొక్క దాడులను ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ ఖండించలేదు. ఇది సిగ్గుచేటైన విషయం. ఇక ముందైనా హిందువులందరూ ఐకమత్యంగా ఉండి ఇటువంటి దాడులను ఖండించి ఈ పాకిస్తాన్ ఏదైతే ఉగ్రవాదులు ఈరోజు దాడి చేసినారో మనం కూడా పాకిస్తాన్ మీద దాడి చేసి వాళ్ళని ఖతం చేయాలని కోరుతున్నాం. పాకిస్తాన్ హిందువులు మన హిందువుల ఓన్కి కులం చూడలే, మతం చూడలే, కులం చూడలే, పేరు చూడలే, ఊరు చూడలే, ఓన్లీ వాళ్ళు చూసింది హిందూ మతాన్ని. ఎవరైతే సెక్యులరిజం గురించి ఏ కుక్కలైతే మాట్లాడతారో నిన్న జరిగిన సంఘటనను మీరు ముఖ్యంగా చూడాల్సిన అవసరం ఉంది. ఎక్కడో గజాలో జరిగితే అలా ఈసారి గజాలు పెడతారు. మరి మీరందరూ ఎవరైతే భారతదేశంలో మేధావులు ఉన్నారో ఇప్పుడు ఐసన్ని మీ ఐసన్ని ఎక్కడ పోయినాయి? ప్రతి ఒక్కరూ, ప్రతి రాజకీయ పార్టీ, ప్రతి మతం, ప్రతి కులం ఈ నిన్న జరిగిన సంఘటన గురించి ఖచ్చితంగా ఖండించాలి. ప్రతి ఒక్కరూ హిందువులందరూ ఖచ్చితంగా నిన్న జరిగిన సంఘటన చూసైనా అందరూ ఏకం కావాల్సిన అవసరం ఉంది. ఎవరైతే సెక్యులర్ పదం అని వాడుతున్నారో గట్టిగా గుర్తుపెట్టుకోండి. నిన్న జరిగిన హిందువుల దాడి ఏదైతే ఉందో అది చాలా కఠినమైనది. భారతదేశం అంతా ఒకమైతే పాకిస్తాన్ అనే పదం ముక్క కూడా మనకు దొరకదు. కాబట్టి లోపల మన యాత్రికులపైనటువంటి హిందూ యాత్రికులపైనటువంటి దాడిని మా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అమర్నాథ్ యాత్రికులైనటువంటి యాత్రిక కొరకు 1,00,000 మంది యాత్రికులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అటువంటి దాన్ని ఓర్వలేక ఈరోజు కాశ్మీర్ రాష్ట్రంలోని అనంతనాగ్ జిల్లా లోపల ఉగ్రవాదులు 5గురు ప్రవేశించి హిందూ యాత్రికులపైన, హిందూ పర్యాటకులపైన దాడి చేసి పాశవికంగా దాడి చేయడం వల్ల, కాల్పులు జరపడం వల్ల సుమారు 30 మంది యాత్రికులు చనిపోయారు. ఇది ఎంతవరకు న్యాయం? ఒక హిందువులను అందరినీ ఏరి పారే చూసుకుంటూ నువ్వు హిందువా కాదా అని రుజువు చేసుకుంటూ కాల్చి చెప్పారు.
యాత్రికులు దీనిలో విదేశీయులు కూడా కొంతమంది చనిపోయారు. ఇటువంటి ఘోరమైన సంఘటనను ఈరోజు భారతీయ జనతా పార్టీ మొత్తం ఖండిస్తుంది. మేమంతా ఇలా దేశవ్యాప్తంగా మన అమరులైనటువంటి యాత్రికుల కొరకు ఈరోజు మేమంతా కొవ్వొత్తి ర్యాలీ చేస్తూ వాళ్ళ ఆత్మ శాంతించాలని చెప్పేసి కోరుకుంటున్నాము. దారుణమైన సంఘటన ఏదైతుందో అది ప్రపంచం అంతా ఖండించాలి. ఇప్పటివరకు నోరు తెలియని రాజకీయ నాయకులు కూడా నోరు తెరిచి ఖండించాలి. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడో ఏదో దేశంలో అయితే ఇక్కడ భారతదేశంలో తెలంగాణలో మాట్లాడే మహానాయకులు ఉన్నారు. కానీ ఇక్కడ భారతదేశంలో ఒక మతస్థులను పర్టికులర్గా వెతికి మరీ ఐడెంటిటీ కార్డుతో జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్న బొచ్చు కోమల యూత్ కాంగ్రెస్ పహల్గామ్లో ఉగ్రవాదుల చేతిలో చంపబడిన 26 మంది అమాయక పర్యాటకులపై దాడిని వరంగల్ అర్బన్ జిల్లా యూత్ కాంగ్రెస్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ బొచ్చు కోమల గారు తీవ్రంగా ఖండించారు. ఉగ్రవాదుల పిరికిపంద చర్యను ఆయన అనాగరిక చర్యగా అభివర్ణిస్తూ మృతి చెందిన వారికి తన సంతాపాన్ని తెలియజేస్తూ దాడిలో గాయపడిన 20 మంది త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. బాధిత కుటుంబాలను తక్షణమే కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని, ఉగ్రదాడికి కారణమైన ఉగ్రవాదులను గుర్తించి వారిని పెంచి ప్రోత్సహిస్తున్న ఉగ్రవాద సంస్థలను సమూలంగా దేశంలో లేకుండా తుడిచివేయాలని, ఇలాంటి సంఘటనలు ఇకపై పునరావృతం కాకుండా చూసే బాధ్యత కేంద్ర ప్రభుత్వందేనని ఉగ్రదాడుల్లో మృతి చెందిన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. జమ్మూ కాశ్మీర్ పహల్గంలో అమర్నాథ్ యాత్రికులపై దాడి చేసి చంపి గాయపరిచిన ఉగ్రవాదులను శిక్షించాలని బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే డాక్టర్ కాళీ ప్రసాద్ డిమాండ్ చేశారు. బుధవారం పరకాల పట్టణ బీజేపీ అధ్యక్షుడు గాజుల నిరంజన్ ఆధ్వర్యంలో పరకాల పట్టణంలో ఉగ్రవాదుల దాడికి నిరసనగా ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధంతో పాటు యాత్రికుల మృతికి నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ కాంటెస్ట్ ఎమ్మెల్యే డాక్టర్ కాళీ ప్రసాద్ రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ పెసరు విజయ్ చందర్ రెడ్డి, డాక్టర్ సిరంగి సంతోష్ కుమార్ పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణ స్థానిక సత్యనారాయణపురంలో వికాస్ రెయిన్బో ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ విద్యార్థులు 10వ తరగతి పరీక్ష ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించడంతో ఆ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేసిన గుడివాడ పట్టణ బీజేపీ అధ్యక్షులు డాక్టర్ మాచెల్ల రామకృష్ణ. ఈ సందర్భంగా డాక్టర్ మాచెల్ల రామకృష్ణ మాట్లాడుతూ చదువు అనేది పెద్ద పెద్ద స్కూళ్లలో చేర్పించడం కాదని, టాలెంట్ అనేది ప్రతి విద్యార్థికి ఆ గురువులు చెప్పే బోధన బట్టి ఉంటుందని, చిన్న స్కూల్ అయినా సరే మంచి ఉత్తీర్ణత రావడం చాలా సంతోషకరంగా ఉందని, ఎక్కువగా ఈ స్కూల్ పిల్లల వారి తల్లిదండ్రులు పేద మధ్యతరగతి కుటుంబాలని తక్కువ ఫీజులతోనే మంచి విద్యను అందజేసిన వారి భవిష్యత్తుకు బాస్ట్గా నిలుస్తున్న వికాస్ రెయిన్బో యాజమాన్యానికి, స్టాఫ్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వికాస్ రెయిన్బో స్కూల్ అధినేత పుట్టి రామచంద్రశేఖర్, స్కూల్ సిబ్బంది ఆర్కే వారియర్స్ తదితరులు పాల్గొన్నారు. అంటారు మా పిల్లల్ని ఆ స్కూల్లో చదివించా, ఈ స్కూల్లో చదివించామన్నారు. మరి అతి పేద మరి వికాస్ స్కూల్ అంటేనే చాలా మంది పేద తరగతి మధ్యతరగతి కుటుంబాలు వచ్చి చదువుకునే మరి స్కూల్. మరి ఆ స్కూల్లోనే మరి ముగ్గురు మరి ఆడపిల్లల్లో అత్యధిక మార్కులు సాధించి ఈ రోజు వికాస్ రెయిన్బోని 571 మార్కులతో ఫస్ట్ క్లాస్ గా వచ్చిన రిషిక మా మళ్ళీ అలాగే 570 పేరేంటమ్మా హమీదునిసా. చూసారు కదా, ఇక్కడ కులాలు మతాలు మరి ఏమీ లేవు, కానీ అందరూ కలిసి అలాగే 568 గాయత్రి. ఈ ముగ్గురు చూసారు కదండి, ఇక్కడ కులాలకు మతాలకు ఏమీ లేకుండా అందరూ ఐకమత్యంతో కలిసి చదువుతో పాటు సమాజానికి కూడా విలువలు చెబుతూ మరి ఇంత విద్యగా అందిస్తున్న ముఖ్యంగా మన కరెస్పాండెంట్ పుట్టి రామచంద్రశేఖర్ గారికి, అలాగే ఈ స్కూల్ సిబ్బందికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఉంటారు, చూస్తూనే ఉన్నాం,
మేము ఎంత మట్టికి మీ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు మేము హై రేంజ్ లో చెప్తూ ఉంటారు. మరి ఈ గుడివాడపట్నంలో మరి వికాస్ స్కూల్ మరి అంత ప్రపంచంగా 517 ఉండడం అంటే చాలా మరి ప్రపంచం అది. సో ఏదేమైనా సరే చాలా మంది స్కూల్ చూడడం కాదు, ఆ స్కూల్ ఈ స్కూల్ చూడడం కాదు, మనం వాళ్ళు చదివే విద్యార్థులు మరి గురువులు ఏ విధంగా క్రమశిక్షణ ఆ విద్య ఏ విధంగా చెప్తున్నారని ఆలోచించి ఇలాంటి స్కూల్లో జాయిన్ చేపిస్తే మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఉన్న ఆలోచన. ఇంత అవకాశం ఇచ్చిన మరి అదే మళ్ళీ అలాగే చూడండి ఆ డిజిటల్ మరి